పెద్దాపురం నియోజకవర్గంలో కూటమి విజయం తథ్యమన్నారు నిమ్మకాయల చిన్నరాజప్ప. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సంబంధించి ఉమ్మడి కూటమి అభ్యర్థిగా టీడీపీకి చెందిన నిమ్మకాయల చిన్నరాజప్ప పెద్దాపురం ఆర్టీఓ కార్యాలయంలో నామినేషన్లు దాఖలు చేశారు. అంతకుముందు చిన్నరాజప్ప స్వగృహం సామర్లకోట మండలం అచ్చంపేట గ్రామం నుండి పలు గ్రామాల మీదుగా భారీ ఎత్తున జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో ర్యాలీగా చిన్నరాజప్ప పెద్దాపురం చేరుకున్నారు. అనంతరం రాజప్ప కూటమి నాయకులు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి, బీజేపీ నాయకులు విత్తనాల వెంకటరమణ తదితరులతో కలిసి ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్లు దాఖలు చేశారు. మరి అభివృద్ధికి పెట్టింది పేరుగా రాజప్ప గారు పెద్దాపురం నియోజకవర్గంలో పేరు తెచ్చుకోవటం, అలాగే ప్రతి ఒక్కరిని కూడా ఎవరి మనసు కూడా బాధ పెట్టకుండా వారు నడుచుకోవటమే ఈ పెద్దాపురం నియోజకవర్గ ప్రజలు 2 సార్లు వారిని ఆదరించడం జరిగింది. 3వసారి ముఖ్యంగా వెనకబడిపోయిన రాష్ట్రం కోసం, మరీ ముఖ్యంగా ఈ పెద్దాపురం నియోజకవర్గంలో గతంలో రాజప్ప గారు పనిచేసినటువంటి కాలానికి ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో పనిచేసినటువంటి నాయకుల యొక్క పనితీరుకి ప్రజలు బేరీజు చేసుకుని ఖచ్చితంగా మరొకసారి రాజప్ప గారి నాయకత్వం పెద్దాపురం నియోజకవర్గానికి అవసరం ఉందనేటువంటిది ప్రతి ఒక్క ఓటరు భావిస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా ఈరోజు పెద్దాపురం నియోజకవర్గంలో 3వసారి ఎమ్మెల్యేగా గెలిస్తే తప్పనిసరిగా పెద్దాపురం నియోజకవర్గం రాజప్ప గారి మంత్రివర్గంలో చోటు లభిస్తుంది. తద్వారా పెద్ద ఎత్తున నిధులు వస్తాయనేటువంటిది ప్రజల యొక్క భావన. అందుకే ప్రజలందరూ రాజప్ప గారు గెలుపు కోసం పనిచేస్తా ఉన్నారు. ఈరోజు మరి ముఖ్యంగా చెప్తా ఉన్నాను, ఈరోజు వైసీపీ పార్టీకో లేకపోతే తెలుగుదేశం, జనసేన పార్టీకి కాదు ఎలక్షన్, కేవలం వైసీపీకి ప్రజలకి జరుగుతున్నటువంటి ఎన్నికది. కేవలం ప్రజలందరూ కూడా పట్టం కట్టుకున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని గద్దె నింపాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి జరుపుకోవాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని దింపాలని ప్రజలందరూ కృతజ్ఞతతో ఉన్నారు. ఎప్పుడు ప్రజా తీర్పే తుది నిర్ణయం, ప్రజల యొక్క కోరికే తుది నిర్ణయం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా రేపు కూటమి ప్రభుత్వం ఏర్పడబోతా ఉంది. అలాగే ఏదైతే బీజేపీ కూడా పైన కేంద్ర సహకారం అందించడానికి బీజేపీ కూడా అక్కడ 400 సీట్లతో బీజేపీ పార్టీ నెగ్గి సిద్ధంగా ఉంది. ఇక్కడ 128, 135 సీట్లతో కూటమి ప్రభుత్వం నెగ్గడానికి సిద్ధంగా ఉందని సర్వేలు చెప్తా ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా పెద్దాపురం నియోజకవర్గానికి మంచి మెజారిటీతో రాజప్ప గారు మరొకసారి గెలవబోతున్నారు అనేటువంటి నిదర్శనమే ఈ రోజు రాజప్ప గారు నామినేషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితిని మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. అందరికీ కూడా నమస్కారం. ఈరోజు పెద్దాపురం నియోజకవర్గానికి తెలుగుదేశం అలాగే ఉమ్మడి అభ్యర్థిగా, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఈవేళ నామినేషన్ వేయడం జరిగింది. ఈ నామినేషన్కి మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరూ కూడా రావడమే కాకుండా మా పార్టీ ముఖ్యులు, జనసేన ముఖ్యులు, బీజేపీ ముఖ్యులు అందరూ కూడా ఉదయం నుంచి కూడా ర్యాలీలోని నామినేషన్ తోటి కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. అందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంత అభిమానం ఇలా 3 పార్టీలు కూడా ఎన్నికలు అభ్యర్థిత్వం పెంచిన ఎన్నికల కాడి నుంచి, అలాగే ఎప్పుడైతే పొత్తు కుదిరిందో పొత్తు కుదిరించిన కాడి నుంచి కూడా 3 పార్టీలు కూడా కలిసి ప్రచారం చేస్తున్నాం. ఇప్పటికే 40 రోజుల ప్రచారం జరుగుతుంది. అంతా కూడా బ్రహ్మాండంగా ప్రచారం చేసాం. అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. ఇవాళ నామినేషన్ కూడా పెద్ద ఎత్తున 3 పార్టీ నాయకులు అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. నిదర్శనం అదే. ఎందుకంటే ఇవాళ తెలుగుదేశం ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి కింద తెలుగుదేశం, జనసేన, కేంద్రంలో బీజేపీ కలిసి వేళ పోటీ చేస్తున్నాం. మరి రాష్ట్రానికి వచ్చినప్పుడు మేము జాయిన్ చేసుకున్నాం కదా, వాళ్ళు కూడా ఏం జాయిన్ చేసుకోవాలని చెప్పి జనం లేక కిరాయిలు తెచ్చి ఇలా చేసుకునే పరిస్థితికి ఇవాళ వైసీపీ ఉంది. అలాగే విమర్శలు కూడా ఏదో స్థానికం నేను అని చెప్పుకునే పరిస్థితికి ఇవాళ వచ్చాడు తప్పించి ఇక్కడ అభివృద్ధి ఏం చేశానని ఏం చెప్పట్లేదు. సూపర్ ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు ఇక్కడ పనిచేసి మా మీద పెత్తనం చేశాడు, ప్రజల మీద పెత్తనం చేశాడు, హ్యాపీగా గడిపాడు తప్పించి ఇక్కడ అభివృద్ధి చేయలేదు. నేనైతే స్థానికంగా 10 సంవత్సరాలుగా 2 టర్ములు ఎమ్మెల్యేగా పెద్దాపురంలో ఇక్కడే మాగా ఉండి, ఇక్కడే అందరికీ అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు పరిష్కారం చేసి ప్రజల మీద పోరాటం చేసి నాకు ఈరోజు 17 కేసులు నా మీద పడ్డాయి పోరాటంలోని. ఇవాళ నేను ఇప్పుడు ఎందులో నా నామినేషన్లో చూపెట్టాం 17 కేసులు నా మీద పడ్డాయంటే నేను ఎప్పుడైనా రౌడీగా తిరిగానా? ప్రజల కోసం నేను పోరాడుతుంటే నా మీద కేసులు పెట్టి వీళ్ళు బెదిరించి ఏలోలాగని దీన్ని స్పీడ్ తగ్గించాలి, స్లో చేయాలని ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేసాడు. మేము దానికి తగ్గట్టుగానే వేళ మేము కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా
లోకేష్ గారు కూడా బాగా తిరిగి ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి ఒక కేసులు పడ్డా మాకు లెక్కలేదు, పార్టీ ముఖ్యం అని చెప్పి పనిచేసాం. అందుకే ఇవాళ పార్టీ ఇంత ఊపు వచ్చింది. మాకు కూడా సీట్ ఇవ్వడం జరిగింది. అలాగే మేము కూడా నమ్మకంతో పనిచేస్తాం, భవిష్యత్తులో కూడా నమ్మకంతో పనిచేస్తాం. ప్రజలు ఏదైతే ఆశిస్తారో ఆశల ప్రకారం ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే జనసేన బీజేపీ నాయకులు కూడా అభినందన తెలియజేసుకుంటూ, అలాగే మా పెద్దలు కూడా ఎందుకంటే మా పెద్దలందరూ కూడా అందరూ కూడా పార్టీకి పనిచేయడం కోసం తెలుగుదేశం నాయకులు పెద్దలందరూ కూడా పనిచేస్తున్నారు. అందరికీ కూడా అభినందన తెలియజేసుకుంటూ, ప్రెస్ వారు కూడా గత 40 రోజులుగా మా కూడా తిరుగుతున్నారు. మా పరిస్థితి అంతా మీరు చూస్తున్నారు. వాస్తవ పరిస్థితి మీరు ఎప్పటికప్పుడు మీకు కూడా అభినందన తెలియజేస్తున్నారు.